హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. అరుణ్ శివ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్ను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో కరకరలాడే చెగోడీలు స్వీట్ షాపుల లాగా ఎలా తయారు చేయాలో మీకు వివరిస్తాను. ముందుగా మీరు 1 కేజీ మైదా, కేజీ ఆయిల్ ప్యాకెటు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వాము, కొద్దిగా నువ్వుపప్పు, తినే సోడా 1/2 స్పూను సిద్ధం చేసుకోండి. ముందుగా మీరు ఒక కడిగిన బాండీని కానీ మందపాటి వెడల్పు గిన్నె కానీ తీసుకొని పొయ్యి మీద పెట్టండి. దానిలో 1.5 లీటర్ నీరు పోయండి. నీరు పోసిన తర్వాత హాఫ్ ఫ్లేమ్లో ఆ నీరు బాయిల్ అయిన తర్వాత దానిలో ఒక 35 గ్రాముల ఆయిల్, 35-40 గ్రాముల ఆయిల్ దానిలో వేయండి నీటిలో. దానిలో మనకి ఈ కేజీ మైదాకి సరిపడా ఉప్పు దానిలో వేసుకోండి. వేసుకొని బాగా కలిసిన తర్వాత బాయిల్ అయ్యే టైంలో మంటని పూర్తిగా సిమ్లో పెట్టేసేయండి. పూర్తిగా నార్మల్గా పెట్టేసుకోండి. లైట్ సిమ్ అంటే సిమ్లోకి మోడ్లోకి మార్చేసేయండి. మార్చేసి మీరు మైదాని చక్కగా జల్లించుకొని దానిలో ఒక 100 గ్రాముల బియ్యం పిండి వేసుకోండి. ఆ మరిగిన నీటిని ఒక టీ గ్లాస్ తీసి పక్కన పెట్టుకోండి. ఒక హాఫ్ గ్లాస్ తీసి, పెద్ద గ్లాసులో ఒక హాఫ్ గ్లాస్ తీసి పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత మీరు బియ్యం పిండి, మైదా, ఈ జీలకర్ర, వాము, నువ్వుపప్పు ఇవన్నీ కలిపినవి ఇవన్నీ ఒక దానిలో కలిపి ఉంచుకోండి రెడీగా సిద్ధంగా. మీరు ఈ పిండి పోసి కలిపేటప్పుడు, పొయ్యి మీద కలిపేటప్పుడు కలిపే ముందు తినే సోడాని వాటర్లో వేయండి. తినే సోడా వేయడం, పిండి కలపడం ఒకటే తడవ జరగాలి. తినే సోడా ఇంకనే పొంగు వస్తుంది, ఎమ్మటే మీరు పిండి పోయాలి. అలాగే మీరు పొంగు రాగానే పిండి వేయండి. పిండి వేసిన తర్వాత ముందు మొత్తం వేయకుండా కొద్దిగా సగం వేసుకోండి. కేజీ పిండిలో, కేజీ 100 గ్రాముల పిండిలో 3 తడవలుగా వేసుకోండి. కొద్దిగా వేసి కలిపి మళ్ళీ వేసి కలిపి చక్కగా మొత్తం అంచులన్నీ కలుపుకోండి. నీరు చాలకపోతే నీరు వడ్డించుకోండి. మనం చేత్తో ఇలా పిండిని నొక్కి చూస్తే చేతికి అంటకుండా ఉండే స్థితిలో గట్టిగా ఉండకూడదు. అలా మీరు తీసుకోండి. పిండిని అంచులంతా చక్కగా శుభ్రంగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత 4 పలకలుగా కొద్దిగా వెడల్పుగా ఉన్న ఒక నాపరాయిని కానీ లేదంటే ఒక చెక్క బాలను కానీ శుభ్రంగా కడిగి సిద్ధంగా ఉంచుకోండి. ఈ పిండి తీసుకెళ్లి దాని మీద వేసి శుభ్రంగా అంచులన్నీ గీకి దానిలో పడేసి చక్కగా ఆరబెట్టండి. ఆరబెట్టిన తర్వాత మీరు పిండిని చిన్న చిన్న ముద్దలుగా దాన్ని తీసి వేడి తగ్గిన తర్వాత చక్కగా మదాయించుకోండి. మదాయించి చిన్న చిన్న లడ్డూ ఉండల్లాగా చేసుకొని ఉంచుకొని వాటిని రోల్స్ కింద సన్నగా చెగోడీలాగా రోల్స్ చేసుకోండి. రోల్స్ చేసుకుని సిద్ధంగా ఉంచుకొని చెగోడి ఎంతలా ఉండదో అంత రోల్స్ చేసుకోండి. రోల్స్ అంచులో తోకల్లాగా వస్తుంటే మీరు ఆ తోకలు చాకుతో కట్ చేసుకోండి, లేదా చెగోడిలో నొక్కేయచ్చు. అలా చేసుకొని మీరు సరిపడా సైజు, ఒకటే సరిపడా సైజులో మీరు చెగోడి చక్కగా చేసుకోండి. చేసుకొని 3 పళ్ళాల్లో ఉంచుకోండి. 3 పళ్ళాల్లో సిద్ధంగా ఉంచుకోండి. చక్కగా బాగా మదాయించండి. చెగోడి మేమైతే మిషన్ లాంటిది ఉంటుందండి, దానిలో మేము తిప్పి దాన్ని బార్స్ లాగా వస్తాయి, అలా రోల్స్ లాగా వస్తాయి బారుగా. వాటిని చెగోడి కింద చుడతాం, ఒక చాట్లో చుట్టుకొని మేము వేపుతాం. తర్వాత మీరు ఇవన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత పొయ్యి మీద బాండీ పెట్టి చెగోడి నూనె పూర్తి కాకుండా ఇలా అంటే మామూలుగా మనం ఆయిల్లో నీళ్ళు వేస్తే మామూలు సౌండ్, ఎక్కువ సౌండ్ కాకుండా మామూలు నార్మల్ మీడియం కాక మీద చూసుకొని 3 పళ్ళాల్లో ఉంచుకున్న చెగోడీలో మీరు మొత్తం 4 పళ్ళాల్లో ఉంచండి. ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక పళ్ళెంలో ఉన్న చెగోడీని ఆ నూనెలో వదలండి. నూనెలో వదిలి అది హాఫ్ బాయిల్ అయిన తర్వాత, అంటే పూర్తిగా మెత్తగా ఉండకూడదు, పూర్తిగా గట్టిగా ఉండకూడదు, ఆ స్టేజ్లో ఉండగా తీసి బెజాల బొచ్చులో వేసుకోండి. తర్వాత రెండో వాయి కూడా సేమ్ అలాగే చేసుకోండి. రెండో వాయి కూడా వేసి సేమ్ హాఫ్ బాయిల్ చేసుకొని ఆ స్టేజ్లో ఉండగా, ఇప్పుడు మీకు పెద్ద స్టవ్ కాదు కాబట్టి వాటిని కూడా దేవేసేయండి. దేవేసిన తర్వాత మళ్ళీ మనం చెగోడి వదిలినప్పుడు కాక ఎంత ఉందో ఆ కాకలో ఈ చెగోడిని వేయండి. వేసి కొద్దిగా గట్టిపడిన తర్వాత చెగోడిని చూస్తే కొద్దిగా గట్టిగా ఉంటాయి, లోపల మెత్తగానే ఉంటుంది. గట్టిగా ఉన్నప్పుడు మీరు బాగా కొద్దిగా ఏపు అవుతుంది, స్టార్ట్ అవుతుంది అనగా మీరు ఫ్లేమ్ని తగ్గించండి. కొద్దిగా ఫ్లేమ్ తగ్గించండి. ఆ సన్న ఫ్లేమ్లో ఒక
7-8 నిమిషాలు చక్కగా ఏగాలి. చక్కగా సన్నకాక మీద 7-8 నిమిషాలు అలా సన్నగా ఏగిన తర్వాత ఫ్లేమ్ పెంచండి. ఫ్లేమ్ పెంచిన తర్వాత అదే ఫ్లేమ్లో కంటిన్యూషన్ పూర్తిగా ఏగేదాకా ఉంచుకోండి. ఒక చెగోడిని తీసుకుని ఇలా నొక్కితే టప్మని సౌండ్ రావాలి, టక్మని ఇరగాలి. అది మీకు ఏపు పూర్తయినట్టు. చెగోడి ఏపుతుంటే రంగు ఏపు అయిపోయిందా ఎక్కువ టైం ఉంచితే రంగు వచ్చేస్తుంది. అలాగే ఎక్కువ కాక మీద వేస్తే రంగు వస్తుంది ఉడకకుండా. చెగోడి మెత్తగా ఉంటాయి. కాబట్టి మీరు ఇది సన్నకాక మీద ఏపుకొని పూర్తిగా ఏపు అయిపోతే ఆయిల్ వదిలేస్తుందండి, అది తీసుకోండి. ఒక బేసిన కొద్ది వెడల్పాటి బేసిన్లో అడుగున పేపర్ వేసి ఈ చెగోడీలు దానిలో పోసి చక్కగా ఆరబెట్టుకోండి. తర్వాత ఈ 2 వాయిలు కూడా అలాగే చేయండి. ఈ చెగోడి అనేది సీనియర్ మేస్త్రులే ఒక్కోసారి మిస్ అవుతుంటారు, జాగ్రత్తగా చేయాలండి. ఇది మీరు చేయాల్సింది దీని అంతా ఏంటంటే చెగోడి పిండి వేసుకోవడంలో ఏపుకోవడంలో ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే పూర్తి కాక కాకుండా మీడియం కాకలో ఫుల్గా ఫ్లేమ్ వచ్చిన తర్వాత నూనె కాక వచ్చిన తర్వాత చెగోడి వేసుకోండి. పూర్తి కాక లేకుండా కానీ మీరు ముందుగా వేసేస్తే చెగోడి నూనెలో ముక్కలైపోతాయి. చెగోడీలు గుర్తుపెట్టుకోండి. అది ఆ విధంగా వేసి కదిలించుకొని మీరు దాన్ని పక్కన పెట్టి 2 కలిపి పట్టుడు వాయి కింద వేపుకోవాలి. ఈ వేపిన 2 వాయిలు ఒకటే టెంపర్లో చూసుకోండి. అప్పుడు ఒకటి మెత్తగా ఉండి ఒకటి గట్టిగా ఉండి చెగోడీ లేకుండా మీకు ఉంటుంది. ఇది మేము షాపులో చేసే ప్రాసెస్. ఇది మీకేమన్నా దీనికి సంబంధించి ఏమన్నా డౌట్లు ఉన్నా, ఏ రెసిపీ అన్నా మీకు ఇబ్బంది పెట్టినా మాకు మెసేజ్ పెట్టండి లేదా కాల్ చేయండి. మీకు పూర్తిగా ఎక్కడ ఏ స్టేజ్లో మీరు మనకి పొరపాటు జరిగిందనేది నేను మీకు చెప్పగలుగుతాను. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ వీడియోలు చాలా చేస్తున్నానండి. వ్యూవర్స్ చాలామంది పెరిగారు, సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతున్నారు. కానీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా, చూస్తున్నారు. మాకు తెలిసిన వారు అందరూ వారి స్నేహితుల చేత మేము చేసే వీడియోలన్నీ మంచిగా మీరు చూస్తున్నారు కదా. చక్కగా సబ్స్క్రైబ్ చేయించుకోండి. చేస్తే ఖాళీగా ఉన్నప్పుడు మీరు చూడడానికి ఉంటుంది. ఈ వీడియోలో చెప్పినవన్నీ రాసుకోండి. మీరు తక్కువగా చేసుకోవాలంటే దాన్ని భాగాలుగా మార్చుకొని జాగ్రత్తగా ఈ ప్రాసెస్లో చేసుకోండి. మీకేమన్నా సలహా కావాలన్నా పూర్తిగా 100% మీకు ఎలా కావాలన్నా మీకు దానిలో మీకు సలహా ఇస్తామండి. మీకు ఇబ్బంది ఏమి ఉండదు. అది మీరు తయారు చేసే వస్తువుని పాడు చేసుకోక్కర్లేదు. పూర్తి వివరంగా తెలుసుకొని చక్కగా చేసుకోండి. అది ఈ రేట్ల మీద ఏంటంటే తయారు చేసేటప్పుడు జాగ్రత్తగా చేసుకోకపోతే నష్టపోతాం. అందుకని చక్కగా తెలుసుకొని 1-2 సార్లు వీడియో విని చక్కగా చేసుకోండి. మీరు పూర్తి వీడియో విన్నందుకు థ్యాంక్ యూ అమ్మా. నమస్తే.